వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. మార్చి 19వ తేదీ రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీ కొనబోతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు. వాటిలో ఒకటి ధురంధర్ 2 అయితే మరొకటి టాక్సిక్. గతంలో కూడా ఈ రెండింటి మధ్య ఉండేటువంటి పోటీ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు వాస్తవికంగా పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి ఒక రిపోర్ట్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మొదటి నుంచి కూడా టాక్సిక్ సినిమాని మార్చి 19వ తేదీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు కేవిఎన్ ప్రొడక్షన్స్ ఒక రిస్క్ చేస్తున్నారేమో అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు అది ఏమైనా నిజం కాబోతుందా అనేటువంటి సందేహాలు మొదలయ్యాయి అంటున్నారు విశ్లేషకులు. నిజానికి కేజీఎఫ్ ఫ్రాంచైజీ తోటి హీరో యష్ పాన్ ఇండియా స్టార్ అవటం, సూపర్ స్టార్ రేంజ్ కి ఎదగటం మనం చూసాం. కేజీఎఫ్ తోటి ఒక స్టార్ అయితే కేజీఎఫ్ 2 తోటి సూపర్ స్టార్ అయిపోయాడు. అంతకుముందు ఆ సినిమాలు రాకముందు అతను ఒక సాధారణ హీరో మాత్రమే కన్నడంలో. మరి ఈరోజు యష్ బాస్ అని చెప్పేసి అభిమానులు ఆయన ముద్దుగా పిలుచుకుంటూ ఉన్నారు. ఆయన మీద ఇప్పుడు 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. ఇప్పుడు టాక్సిక్ మీద నిర్మాతలు దాదాపు 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అని చెప్పేసి బయటికి వినిపిస్తూ ఉంది. ఒక అంచనాగా, అధికారికంగా అయితే ఎవరు దాన్ని ధృవీకరించలేదు. మరి ఆ స్థాయి కలెక్షన్స్ ని, అంటే ఆ సినిమా 500 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా. మరి అవతల చూస్తే ధురంధర్ 2 అనేటువంటి సినిమా దానికి ప్రధానమైనటువంటి అవరోధంగా మారిందని చెప్పేసి ఇప్పుడు చెప్పుకోవాలి. సో ధురంధర్ 2కి ఎందుకని అంత క్రేజ్ ఉంది ఇదంతా మనకు తెలుసు. ఆ సినిమా మొదటి భాగం 2025 డిసెంబర్లో వచ్చింది. సూపర్ డూపర్ హిట్ అయింది. కేవలం సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, హిందీలో. వేరే ఏ ఇతర భాషలో కూడా ఆ సినిమా అప్పుడు రిలీజ్ కాలేదు. అయినప్పటికీ కూడా 1300 కోట్ల రూపాయల గ్రాస్ని ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా కొలగొట్టింది. దాంతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆ భాషల్లో కూడా ఈ సినిమా గనక రిలీజ్ అయి ఉన్నట్లయితే మరింత ఎక్కువగా ఇక్కడి నుంచి కలెక్షన్లు వచ్చి ఉండేవి అనేటువంటి అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ కూడా ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్కి ఒక సూచన చేశాడు. ఈ సినిమాని తెలుగులో మీరు రిలీజ్ చెయ్యాలి అని చెప్పేసి. సో దాంతో మేకర్స్, ధురంధర్ 2 మేకర్స్ ఆ సినిమాని దక్షిణాది 4 భాషల్లో కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అట్లా పాన్ ఇండియా రిలీజ్గా ఆ సినిమా 19వ తేదీ మన ముందుకు రాబోతోంది. ఇక్కడ మనకి చూస్తే ధురంధర్ ద రివెంజ్, అంటే ధురంధర్ 2కి అసలైన టైటిల్ అది, ద రివెంజ్ అనేది, ధురంధర్ ద రివెంజ్ అనేది. సో టాక్స్ ఇక్కడ చూస్తే యుఎస్ఏ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ అనేవి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, అప్ టు డేట్. అంటే ఈరోజు మార్నింగ్ వరకు చూసుకుంటే, అంటే ఈరోజు అంటే మార్చి 3వ తేదీ, ఇక్కడ మనకు కనిపిస్తుంది ధురంధర్ 2 ఇప్పటి వరకు కూడా 3932 టికెట్లు సేల్ అయ్యాయి యుఎస్ఏలో. ఏది 18వ తేదీ ప్రీమియర్స్కి. ఎన్ని షోల ద్వారా అంటే 312 షోలకి 3932 టికెట్లు ఇప్పటికే, అంటే 3వ తేదీ నాటికే అవి అమ్ముడయ్యాయి. 3వ తేదీ కూడా కాదు, ఇంకా చెప్పాలంటే మనకు మార్నింగ్, అంటే ఈరోజు మార్నింగ్ అంటే అక్కడ నైట్ అనుకోండి. అది మొత్తం ఎన్ని లొకేషన్స్ అంటే, మనం లొకేషన్స్ అన్నప్పుడు ఇక్కడ సెంటర్స్ అనుకుంటాం కదా, 220 లొకేషన్స్లో వచ్చినటువంటి ఈ 3932 టికెట్లకు గాను వచ్చినటువంటి అమౌంట్ $67,112. సో ఇది ఇంటూ 90 వేసుకుంటే 90 అప్పుడు ఎంత ఇండియన్ రూపీస్లో మనం దాన్ని కన్వర్ట్ చేసుకుంటే వచ్చేది అది 60 లక్షల వరకు కూడా వచ్చేసింది. ఏది ఇప్పటికే. ఇక టాక్సిక్ చూడండి, టాక్సిక్ ద మూవీ ఇప్పటి వరకు 193 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. 157 షోలకి 193 అంటే చూడండి, అంటే ఒక్కొక్క షోకి ఇంకా 2 టికెట్లు కూడా తెగల, అంత తక్కువ. మొత్తం 96 లొకేషన్స్కి సంబంధించిన 157 షోలు. ఎంత వచ్చిందంటే $3,907 మాత్రమే ఇప్పటి వరకు కూడా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 3 లక్షల చిల్లర మాత్రమే ఇప్పటి వరకు కూడా ఈ సినిమాకి వచ్చింది టాక్సిక్కి. సో ఇది కొంచెం ఆందోళన కలిగిస్తోంది అని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఇదే ఇండియాలో కూడా రిఫ్లెక్ట్ అవుతుందా? యుఎస్ఏలో ధురంధర్ 2 మీద వ్యక్తమవుతున్నటువంటి ఆ ఆసక్తి కానీ, వాళ్ళు
చూపిస్తున్నటువంటి ఆదరణ కానీ టాక్సిక్ మీద కనిపించట్లేదు. అవుట్ ఫర్ పర్ఫామ్ చేసేస్తోంది టాక్సిక్ని ధురంధర్ 2 అనేది ఇప్పుడు చాలా బలంగా అక్కడి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మరి రేపు టైం దగ్గర పడే కొద్దీ, ఆ డేటు విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ టాక్సిక్కి ఏవైతే ఆ ప్రీమియర్ సేల్స్, అడ్వాన్స్ సేల్స్ ఆ కౌంట్ పెరుగుతుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే చిత్ర బృందం వ్యక్తం చేస్తూ ఉంది. కానీ అది ఎంతవరకు రియాలిటీగా మారుతుంది అనేదే ఇప్పుడు సందేహాలను రేకెత్తిస్తుంది. ధురంధర్ 2 మీద అంటే కథ మనకి బాహుబలి అనే సినిమా మధ్యలో ఆపేస్తే ఎలా అనిపించింది, అందుగురించే కదా బాహుబలిని మించి బాహుబలి 2ని మరింత ఘన విజయం అంటే 3 రెట్లు పైగా కలెక్షన్ సాధించింది బాహుబలిని మించి బాహుబలి 2 అనేది. అదే తరహాలో ఇప్పుడు ధురంధర్ 1300 కోట్లు చేస్తే ధురంధర్ 2 అనేది 2000 కోట్ల రూపాయలు కూడా చెయ్యొచ్చు ఈజీగా అని అంచనాలు వేస్తూ ఉన్నారు ట్రేడ్ పండితులు. మరి టాక్సిక్ విషయానికి వస్తే అలాంటిది కనిపించట్లేదు. అలాంటి వాతావరణం, అలాగే ఆ సినిమా మీద ఆ తరహా క్రేజ్ అనేది గ్రౌండ్లో చూస్తే కనిపించట్లేదు, క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు అంటే 19వ తేదీ వచ్చే వరకు ఈ పరిస్థితి ఏమన్నా మారుతుందా? టాక్సిక్ సేల్స్ ఏవైతుందో అడ్వాన్స్ సేల్స్ విషయంలో పురోగతి సాధిస్తుందా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.